నమస్తే సార్. సార్ రీసెంట్‌గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇది ఫస్ట్ టైం కాదు సార్. దీనికంటే ముందు కూడా చాలా స్టేట్స్‌లో చాలా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. అసలు స్టూడెంట్స్ ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ ఆఫ్ కష్టం పెట్టి నేను ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అవుతే చాలు మంచి కాలేజ్‌లో దొరుకుతుందని అనుకుంటారు. అలాగే పేరెంట్స్‌కి కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంచెం యాంగ్షియస్‌గా ఫీల్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ స్టూడెంట్స్. అసలు ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు సార్? అంటే ఇంత టెక్నాలజీ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కదా! మీరు చెప్పింది వాస్తవం శరణ్య. తల్లిదండ్రులు పిల్లల ఆశలన్నీ కూడా ఇంటర్మీడియట్ తర్వాత లేదా +2 తర్వాత ఇంజనీరింగో మెడిసిన్ మనందరికీ ఇంకా గ్లామర్ కదా, కోర్సులు ఎక్కువ కదా, దానిలో ర్యాంకులు మార్కులు ఎంట్రన్స్ ఎగ్జామినేషను చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఇలాంటిది ఇంత కష్టపడి పరీక్షలు రాసిన తర్వాత మళ్ళీ పరీక్ష పేపర్ కొంత మూర్ఖుల వల్ల లీక్ అవ్వటము, క్యాన్సిల్ అవ్వటము చాలామందికి ఇబ్బంది కలగజేస్తుంది. కానీ తప్పదు, ఎందుకంటే పరీక్ష ప్రమాణాలు ఉండాలి, నిజాయితీగా జరగాలని చెప్పంటే లీక్ లేకుండా చేయాలి. పొరపాటున లీక్ జరిగితే మళ్ళీ పరీక్ష పెట్టడమే సరైన, ఎంత కష్టమైనా కూడా. మీరు అన్నట్టుగా అడపదడపలే జరుగుతున్నాయి, చాలా కాలం నుంచి ఇలాంటివి వస్తున్నాయి మన దృష్టికి. ఈ మధ్య నా దృష్టి కొందరు తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2017 నుంచి, తెలంగాణ 2018 నుంచి ఈ ఎంసెట్ ఎగ్జామినేషను ఆ పద్ధతిని మార్చి ఈ లీక్ అవకాశం లేకుండా చేసి కంప్యూటర్ బేస్డ్ చేస్తున్నారని చెప్పని నాకు చాలా ముచ్చటేసింది. అందుకని మన టీంని నేను రిక్వెస్ట్ చేశాను, వెళ్ళి ఒకసారి మీరు ఎంసెట్ కన్వీనర్ గారితో కూర్చోండి, స్టడీ చేసి ఒకసారి చెప్పండి అని చెప్పాను. మనం ఎప్పుడు కూడా చెడు జరుగుతుంటే తిడుతున్నాం, విమర్శించాలి, గొంతు విప్పాలి. మంచి జరిగితే అభినందన కూడా చేయాలి, బాగా జరిగితే వెన్నుతట్టి బాగుందని గుర్తించాలా, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, దాన్ని మరింత పెంచాలి, అభివృద్ధి చేయాలా, విస్తరింపజేయాలి. ఆ దృష్ట్యా సంతోష్ని టీం వెళ్ళారు. సంతోష్ని ఎంసెట్కి అనుభవం ఉన్నది. 2010లో ఎంసెట్ పరీక్ష కూర్చొని 159th ర్యాంక్ వచ్చింది. జేఎన్టీయూలో సంతోష్ని ఇంజనీరింగ్ చేసింది. కాబట్టి తెలియకుండా వెళ్ళింది కాదు. బట్ సంతోష్ని టెల్ us what happened. సార్ యాక్చువల్లీ ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ప్రస్తుతం మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేస్తున్నారు సార్, ఓవర్ 3 days. సో ఆ సెషన్స్లో కూడా మనకి ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. అండ్ ఈ 6 సెషన్ అంటే ఒకే పేపర్ అందరికీ కాకుండా ఒకే పేపర్ కాదు, కంప్యూటర్లో స్టాగర్డ్గా ఒక బ్యాచ్ ఈ టైంలో, ఇంకో బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ అట్లాగా. ఎన్ని బ్యాచ్లు అట్లాగా? అట్లా 6 batches ఉంటాయి సార్. మన 6 బ్యాచ్లు. అంటే మొత్తం రాష్ట్రంలో పోటీ పడే వాళ్ళందరినీ 6 బ్యాచ్లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్లో వాళ్ళని కూర్చోబెట్టారు. సో ఉన్న స్టూడెంట్ రఫ్గా 35,000 to 40,000 పర్ బ్యాచ్ అనుకోండి. అండ్ ఈ 6 బ్యాచ్లకి 6 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఇస్తారు. కాకపోతే చాలా సెట్స్ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ ఏ సెట్ ఏ సెషన్కి వెళ్ళాలి అనేది అరగంట ముందు కానీ పిక్ చేయరు. సో ముందు జాగ్రత్తగా, అంటే ఒకే పేపర్ ఉండదు, ఎందుకంటే వేరువేరుగా టైంలో జరుగుతున్నాయి కాబట్టి ఒకే పేపర్ ఇస్తే వేరే తెలిసిపోతుంది కదా. సో ఒకే పేపర్ ఉండదు, ఇంకా 6 sets కంటే ఎక్కువ ఉంటాయి అక్కడ. వాళ్ళ దగ్గర చాలా సెట్స్ ఉంటాయి. ఎన్ని సెట్స్ అనేది ఇట్స్ అప్ టు దేర్ డిస్కషన్, ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ అగైన్. సో ఆ పేపర్స్ అని ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. జస్ట్ ఎగ్జామినేషన్కి ½ an hour ముందు మాత్రమే వాటిని డీక్రిప్ట్ చేసి కంప్యూటర్స్లో లోడ్ చేస్తారు. అండ్ ఆ టైం వరకల్లా పిల్లలు ఆల్రెడీ సెంటర్స్లో ఉంటారు. సిస్టమ్ పేపర్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అందరికి ఒకే ఆర్డర్లో ఒకే క్వశ్చన్లు వస్తాయా? లేదు సార్, ఆ 160 క్వశ్చన్స్ అన్ని జంబుల్ అవుతాయి అండ్ 4 ఆప్షన్స్ కూడా జంబుల్ అవుతాయి. సో క్వశ్చన్లు అవే అయినా కూడా ఆర్డర్ మారుతుంది, ఆప్షన్స్ కూడా ఆర్డర్ కూడా మారిపోతాయి. సో టు రెడ్యూస్ ఆ కాపీయింగ్, నెక్స్ట్ బ్యాచ్ అదే రీతి ఇంకొక పేపర్ వస్తుంది అండ్ అగైన్ అన్ని జంబుల్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఇయర్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అని అంటే, స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ తర్వాత ఇన్స్టెంట్గా ఎవాల్యుయేషన్ జరిగిపోతుంది, కంప్యూటర్ బేస్డ్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంటే మోసానికి తావులేదు, అన్యాయం జరిగిందనే ఫీలింగ్ అవకాశం లేదు. సో అలాంటి కంటెన్షన్స్ కూడా వస్తే అడ్రస్ చేయడానికి వాళ్ళు లాగ్స్ కూడా రికార్డ్ చేస్తారు. సో ఈయన వచ్చినా కానీ హౌ స్టూడెంట్ వెంట్, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏ ఆప్షన్ క్లిక్ చేశారు, క్వశ్చన్ మీద ఎంత టైం స్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ప్రూఫ్ మెకానిజం మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్కి ఏంటి అని అంటే కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ ఆల్ సెషన్స్ ఆర్ డన్ వాళ్ళకి రెస్పాన్స్ కీ ఇస్తారు అండ్ రెస్పాన్స్ షీట్ అండ్ కీ 2 ప్రొవైడ్ చేస్తారు. దే కెన్ క్రాస్ వెరిఫై అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ఎగ్జామ్ ఈస్ బీన్ కండక్టెడ్ రైట్ నౌ ఓవర్ 6 sessions అనమాట. కాబట్టి నిరాశకి తావులేదు, యూ కెన్ ఇంప్రూవ్. అందులో మన తెలుగు రాష్ట్రాలు చాలా విషయాల్లో వెనకబడ్డాం అనుకుంటున్నాం, ఈ విషయంలో ముందున్నారు, మనం గర్వపడాలి. 2017లో ఏపీ అన్నారు, ఏపీ 2018లో తెలంగాణ. అండ్ ఓవర్ ఇయర్స్ కూడా అది వాళ్ళు టెక్నికల్గా కావచ్చు లేకపోతే ఫుల్ ప్రూఫ్ మెకానిజం డిజైన్ చేయడంలో దే ఆర్ ఇంప్రూవింగ్. అండ్ స్ట్రిక్ట్లీ సర్వేలెన్స్ బేస్డ్ ఎగ్జామినేషన్ సార్ అంతే.
దీని మొత్తం లాజిస్టిక్స్ ఎవరు చూస్తున్నారు? ఈ కంప్యూటర్లు కరెంట్గా టీసీఎస్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ. టాటా కన్సల్టెన్సీస్. అండ్ ఈవెన్ బిఫోర్ అలాటింగ్ సెంటర్స్ కూడా ఏ కాలేజ్కి ఎంత కెపాసిటీ ఉంది, ఆ కాలేజ్ నెట్వర్క్స్ అన్ని బాగున్నాయా, ఇంటర్నల్ ల్యాన్ నెట్వర్క్స్ బాగున్నాయా, కనెక్షన్స్ బాగున్నాయా అన్ని చూసి దే విల్ డిసైడ్ ఆన్ ద సెంటర్స్ యాజ్ వెల్. ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు ఈ 10 ఏళ్లలో. 9 ఏళ్ళు అయింది ఇప్పుడు. 9 ఏళ్ళు. ఇంకా ఎవరన్నా చేస్తున్నారు ఇట్లాగా నేషనల్ వైడ్? ఏపీ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది. రీసెంట్గా కర్ణాటకలో కామెట్కే కూడా దే ఆర్ ట్రయింగ్ ఆన్లైన్ బేస్డ్. ఐఐటి జేఈ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో ఆన్లైన్ బేస్డ్. ఐఐటి జేఈ ఎగ్జామ్ ఇదే పద్ధతిలో చేస్తారు. ఇదే పద్ధతిలో ఓవర్ షిఫ్ట్స్ చేస్తున్నారు, జంబుల్డ్ క్వశ్చన్స్ అండ్ జంబుల్డ్ ఆన్సర్ ఆప్షన్స్ యాజ్ వెల్. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా శరణ్య, నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కటే బహుశా నేను ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఆలోచిస్తే, ఆ క్వశ్చన్ పేపర్లు ఫుల్గా సెట్ ముందు తయారు చేయడం కాకుండా మల్టిపుల్ సెట్స్, ఆ సెట్ కూడా ర్యాండమ్ శాంప్లింగ్ మీద ఎప్పటికప్పుడు 6 గంటలో చేసేయచ్చు. అప్పుడు అంటే ముందు అదే పేపర్ పెట్టుకుని అదే పేపర్ లోడ్ చేసినప్పుడు మళ్ళీ లీక్ అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ క్వశ్చన్ బ్యాంక్ ఉంటే దానిలో రెప్యుటేషన్ వగైరా లేకుండా ఉన్నట్టుగా అసలు ఏర్పాట్లు చేసుకుని సెట్ అప్పటికే తయారు చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా సాధ్యం, ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. కానీ ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ ఉన్నది, సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఉన్నది. మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ఎంసెట్ కానీ లేకపోతే ఈ జేఈ ఎగ్జామినేషన్ ఐఐటిది కానీ విజయవంతంగా నడుపుతున్నప్పుడు అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఎన్ఐటి ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి ప్రకటన చేశారు. ఇప్పుడు వాళ్ళని మనకి తిట్టొచ్చు కానీ లీక్ అంటూ అయింది, వాళ్ళు కావాలని చేయలేదు, ఎవరో పొరపాటు చేశారు. కానీ మళ్ళీ పరీక్ష పెట్టడం అవసరం, దానికి వేరే మార్గం లేదు. కానీ వచ్చే ఏడాది నుంచి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు కంప్యూటర్స్ పెడతా ఉన్నారు. ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ జేఈఈ ఈ 3 కూడా పరిశీలించి మరింత ఇంప్రూవ్ చేస్తారని ఆశిద్దాం. వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా విన్నాం, పేపర్లో చూశాను. ఐ అప్రిషియేట్ దమ్, ఐ కంగ్రాచులేట్ దమ్. నేను పేరెంట్స్కి అందరికీ ఒక మనమే నాకు, అలాగే పిల్లలకు కూడా, ఎందుకు ఇంత ఒత్తిడి వస్తుంది పిల్లల మీద? కొన్ని కోర్సులే ముఖ్యం, అది లేకపోతే జీవితం లేదన్న భావం ఉంది ఒకటి. అంతకంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ ఉందనుకోండి, మీకు మెడిసిన్ కూడా ఆ మాటకు వస్తే పేరుకు చాలా సీట్లు ఉన్నా కూడా కొన్ని కాలేజీల్లోనే కాస్త మంచి విద్య అబ్బుతుందన్న ఫీలింగ్ ఉన్నది. అంచేత ర్యాంక్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. ఆ మొదటి 100ల్లో 1000ల్లో లేకపోతే ఏమైపోతామన్న భయంతో అసలు ఎంత స్ట్రెస్ అయిపోతుంది పిల్లలకి. ఆ ర్యాంక్ కావాలి కాబట్టి ఈ డిమాండు, పేపర్ లీక్ చేసో మరో రకంగానో ఏదో రకంగా చేయడము. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రద్ధ తీసుకోవాలి, ఈ కంప్యూటరైజేషన్ కానీ ఆ తర్వాత లీక్ ప్రూఫ్ కౌంటెట్కి ఏర్పాటు చేయడం కోసం చెప్పని. దాంతోపాటు అన్ని కాలేజీల్లో కూడా గ్యారంటీగా ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తున్న నమ్మకం ఉందనుకోండి మీకు. కొన్ని కాలేజీల్లో బాగుంది, కొన్ని కాలేజీలు చెత్తగా ఉన్నాయి, పేరుకి సీట్ అని చెప్పిన పరిస్థితి కాకుండా అప్పుడు ఇంత రకాల స్ట్రెస్ ఉండదు పిల్లల మీద. ఈ ర్యాంకుల కోసం అని చెప్పని ఈ దుర్మార్గాలకు పాల్పడడం కూడా ఉండదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక్కరోజు జరిగే పని కాదు, కానీ దీర్ఘకాలికంగా ఆలోచించాలి. ఈవేళ దేశం మొత్తంలో 15 లక్షల మంది ఇంజనీర్లు ఉత్తీర్ణులు అయితే మనందరికీ ఎన్నో సందర్భాల్లో సర్వేలు చెప్తున్నాయి, ఒక 15-20% మందే పనికొస్తారు, మిగతా వాళ్ళందరూ కాగితం డిగ్రీ తప్ప ఇంక పనికి రాదని చెప్పాను. దాన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఈ గొడవంతా ఎందుకు, కొండంతో వెలుగుని పెట్టినట్టు అవుతుంది. బట్ ఐ ట్రూలీ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ కన్వీనర్స్ అండ్ దేర్ టీమ్స్ అండ్ జేఈ ఎగ్జామినేషన్ కన్వీనర్స్ అండ్ దేర్ టీమ్స్ విత్ ఐఐటి. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఎన్టీఏ జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలు ఎలా చేస్తుందని చెప్పి మిగతా పోటీ పరీక్షలకు కూడా ఈ పద్ధతిని అడాప్ట్ చేస్తే కనీసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మోసం జరుగుతున్న భయం ఉండదు, ఈ స్ట్రెస్ ఉండదు. ఫర్ ఎ చేంజ్ ఈరోజు మన అందరిని తిట్టిపోయడం కాకుండా వీ హ్యావ్ సంథింగ్ వెరీ పాజిటివ్ టు సెలబ్రేట్. I hope we'll learn lessons from that. Thank you. Thank you.